హలో అందరికీ, వెల్కమ్ టు ఆన్లైన్ వంటిల్లు. ఈరోజు అదిరిపోయే రుచితో మామిడికాయతో చేపల పులుసు వండుతున్నా. ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఈ చేపల పులుసు కోసం శీలావతి చేపను 1 కేజీ తీసుకున్నా. పసుపు, ఉప్పు వేసి శుభ్రం చేసుకుని ఇందులో 1 స్పూన్ కారం, కొంచెం సాల్ట్, పసుపు, ఆయిల్ వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. ఈ చేపల పులుసులోకి కావాల్సినవి 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు గ్రైండ్ చేసుకోవాలి. మసాలా కోసం అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, కొంచెం మెంతులు, చెక్క, లవంగ, యాలకులు వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి. 1 పెద్ద నిమ్మకాయ సైజు చింతపండును నానబెట్టి పులుసు తీసుకోవాలి. పచ్చిమిర్చి, సగం మామిడికాయ ముక్కలు, 1/2 టీ స్పూన్ మెంతులు, కరివేపాకు, కొత్తిమీర రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా 1 వెడల్పాటి కడాయి తీసుకుని అందులో తగినంత ఆయిల్ వేసి హీట్ అయినాక కొంచెం మెంతులు వేసి ఫ్రై చేసి ఉల్లి టమాటా పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయినాక కొంచెం పసుపు, 3 స్పూన్స్ కారం, తగినంత సాల్ట్ వేసి మంచి కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. మంచి కలర్ వచ్చాక చింతపండు రసం వేసుకుని గ్లాసున్నర వాటర్ వేసి మూత పెట్టుకుని మరిగించాలి. పులుసు మరుగుతుండగా పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, మామిడి ముక్కలు, కేవలం చేప తలకాయ ముక్కలు వేసుకుని 2 నిమిషాలు మూత పెట్టి మరిగించాలి. 2 నిమిషాల తర్వాత చేప ముక్కలు పులుసులో వేసుకుని గరిటె పెట్టకుండా కడాయి పట్టుకుని పులుసంతా కలిసేలా కుదపాలి. మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి 15 నిమిషాలు మరిగించాలి. మధ్య మధ్యలో గరిటె పెట్టకుండా కడాయిని కుదుపుతూ ఉండాలి. ఈ చేపల పులుసుని సిమ్లోనే మరిగిస్తే ఇందులో వేసిన మసాలా, మామిడికాయ పులుపు, చింతపండు రసం చేప ముక్కలకి బాగా పట్టి పులుసు చాలా రుచిగా ఉంటుంది. పులుసు మరిగి ఆయిల్ పైకి తేలిన తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అదిరిపోయే రుచితో మామిడికాయ చేపల పులుసు రెడీ. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.